హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. గుమగుమలాడే దొండకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రైస్లోనే కాదు, చపాతీలోకి, ఉప్మాలోకి, జొన్న రొట్టెలోకి కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఈ పచ్చడి చేయడానికైతేనంటే లేత దొండకాయలు తీసుకోవాలి, నీట్గా కడిగేసుకొని పెట్టుకోండి. తర్వాత మనం 1/2 కేజీ దొండకాయలకు 1/4 కేజీ టమాటాలు తీసుకోండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల దాకా నువ్వులు తీసుకోవాలి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత తీసుకోండి. దొండకాయలని ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 7-8 దాకా తీసుకోండి. ఇప్పుడు నువ్వులను వేపుకోవాలి. నువ్వులు మాడకుండా ఇలా దూరగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసేసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు నూనెలో బాగా మగ్గించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని ఇలా వేపుకోవాలి. దొండకాయలు ఇలా వేగిన ఈ దొండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. పచ్చిమిర్చి అనేది ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకున్న తర్వాత టమాటా ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ అంతా కూడా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసేసుకున్న తర్వాత కాసేపు చింతపండును మగ్గనివ్వాలి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చింతపండు ఇలా మగ్గింది కదా, టమాటా కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దించి చల్లార్చుకోవాలి. నువ్వులను మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మనము రోట్లో పచ్చడి నూరుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగానే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టొద్దన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టేసుకున్న టమాటోస్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ టమాటో వేసుకున్న తర్వాత కూడా బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టొద్దన్నమాట. కొంచెం ఇలా బరకగా ఉండేటట్టే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత ఇందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్ది జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొద్ది మినపప్పు వేసుకోవాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పోపు మంచిగా వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనము పచ్చళ్ళలో వేసేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, మనకి ఇక్కడ దొండకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, ఉప్మాలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.